సర్దార్ సర్వై పాపన్న జయంతి వేడుకల పోస్టర్ ఆవిష్కరించారు సిద్దిపేట జిల్లా గౌడ సంఘ నాయకులు. ఈ సందర్భంగా గౌడ కార్మిక సంఘ నాయకులు మాట్లాడారు. సర్వై పాపన్న బహుజనుల సంక్షేమం కోసం విరుచితంగా పోరాడారని, బహుజన చక్రవర్తిగా పేరు తెచ్చుకున్న వీరుడిగా బహుజనుల కోసం సామ్రాజ్యాన్ని నిర్మించి దేశ సమగ్రత కొరకు పోరాడారని చెప్పారు. తాను ఏర్పాటు చేసుకున్న సైన్యంతో విజయం సాధించి బహుజన చక్రవర్తిగా స్వర్గీయ సర్వై సర్దార్ పాపన్న చరిత్ర సృష్టించారని తెలిపారు. ఆయన జయంతి ఈ నెల 18న ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట గీత పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు ప్రకాష్ గౌడ్, కౌన్సిలర్ మార్క సతీష్ కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు ఆ సంఘ సభ్యులు సునీల్, రాహుల్, నవీన్, వినోద్, కిష్టయ్య, ధీరజ్, యాదగిరి, భాస్కర్, శ్రీనివాస్, గౌడ సంఘ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. సర్దార్ సర్వై పాపన్న సిద్దిపేట జిల్లా విగ్రహం వద్ద పోస్టర్ ఆవిష్కరణ కోసం వచ్చిన మా గౌడ సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా రాబోయే రోజుల్లో సంఘం ఉన్నది, సంఘ సభ్యులందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా అన్ని కులాలతోటి అనుసంధానమై ప్రతి ఒక్కరితోటి మర్యాదగా మంచి చెడులు మాట్లాడుకునే సంఘం ఏదైనా ఉంది అంటే ఒక గౌడ కులస్తులు మాత్రమే. కాబట్టి వీరు ఈ కార్యక్రమాన్ని సర్దార్ సర్వై పాపన్న జయంతి కార్యక్రమం ఈ నెల 18వ తారీఖున సంఘ సభ్యులందరూ కూడా నిర్ణయించారు. సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మంచి చెడులు, సంఘ సభ్యుల్లోని మంచి చెడులన్నీ కూడా తెలుసుకొని వారికి ఏ విధంగా అయితే సహాయపడగలుగుతామో సభ్యులందరూ కూడా సహాయం చేయాలని చెప్పి సంఘ సభ్యులను కోరుతున్నాం. అదేవిధంగా మాకు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అవసరం, మాకు ప్రతి ఒక్క కులం మాకు అవసరం. ఎందుకంటే గౌన్లోళ్ళు అని అంటేనే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఏదో విధంగా చుట్టం చూపుగానే ఉంటారు. ఒకరిని మామ అని, అక్క అని, అత్త అని అందరినీ పిలుచుకొని అందరితో కలిసిమెలిసి ఉండే సంఘం ఉందంటే అది ఒక గౌడ సంఘం మాత్రమే. కాబట్టి రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులున్నా మా ఇబ్బందులను తీర్చడానికి మేము ఈ సంఘం తరఫున ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఎమ్మెల్యేను, ఎంపీని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను, మన సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడానికి కమిటీ వేస్తున్నాం. కాబట్టి ఈ జరిగే కార్యక్రమంలో మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని నేను రాలేదు, నన్ను పిలవలేదు అనే విధానం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సంఘానికి ఇంకా మంచి పేరు తీసుకొచ్చి ఒక యూనిటీగా ఉండాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరి యొక్క సర్దార్ సర్వై పాపన్న జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి ఆయన ఒక సైన్యాన్ని బహుజన సైన్యాన్ని తయారు చేసుకున్న వ్యక్తి ఆయన సైన్యాన్ని ఇంకా పెంచాలని చెప్పి మనం ఇలా ఊహించుకుంటున్నాము. ఆయన సైన్యం గురించి 18వ తారీఖు నాడు ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రతి ఊరుకు ఒక క్యాలెండర్ పెట్టుకొని ఆయన గౌడ అనే వ్యక్తి ఖచ్చితంగా ఆయనకు ఈ జయంతి ఉత్సవం జరుపుకొని సిద్దిపేటకు బైక్ ర్యాలీ ఉండగా అందరూ సిద్దిపేటకు రావాలని కోరుకుంటున్నాం. జై గౌడ అన్న. ఈరోజు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మన గౌడ సంఘ వివిధ రాజకీయ పార్టీ నేతలు, సంఘాల అధ్యక్షులు, సెక్రటరీలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఇంటికి ఒక జెండా కట్టి ప్రతి ఊరు నుండి, ప్రతి ఇంటి నుండి ఒక బైక్ తీసుకువచ్చే దిశగా ప్రతి ఒక్కరూ ఈ వచ్చిన పెద్దలందరూ కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ పోస్టర్ను ప్రతి గ్రామంలో ఒక 10 అంటించినట్టయితే అందరికీ మన ఐక్యత తెలుస్తుంది. ఆ ఐక్యతను 18 నాడు మనం చూయిస్తే మన రాష్ట్రం వ్యాప్తంగా సిద్దిపేట జిల్లా అంటే ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ బైక్ ర్యాలీ జరిగే విధంగా ప్రతి ఒక్కరూ తన భుజాన వేసుకొని ఆ బైక్ ర్యాలీని విజయవంతం చేయడానికి మనమంతా, ఎందుకంటే ఆనాడు జరిగిన బహుజనులపై జరిగిన దాడులను తన భుజాన వేసుకొని ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బహుజన చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నటువంటి సర్దార్ సర్వై పాపన్న ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాల్సిన బాధ్యత, గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జై గౌడన్న, జై జై గౌడన్న. సిద్దిపేట సర్దార్ సర్వై పాపన్న విగ్రహం వద్ద సిద్దిపేటలో సర్దార్ సర్వై పాపన్న జయంతి ఉత్సవాలు జరుపుకోనికి ర్యాలీ కోసము పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి వెళ్ళి, సిద్దిపేట పట్టణం నుంచి వెళ్ళి గౌడ సోదరులందరూ రావడం జరిగింది. ఇదే విధంగా 18 నాడు భారీ ర్యాలీ, బైక్ ర్యాలీ, గౌడ్సే కాక బహుజనులు కూడా అందరూ రావాల్సిందిగా విజ్ఞాపించుకుంటున్నాం. అదే కాక ప్రతి ఇంటి నుంచి వెళ్ళి, ప్రతి గ్రామం నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరూ జెండా కట్టుకొని ర్యాలీకి రావాల్సిందిగా కోరుతున్నాము. బహుజన సమాజం కోసము సర్వై పాపన్న ఎన్నో కార్యక్రమాలు చేసి ఇలా రాజుగా
చక్రవర్తిగా ఎన్నో చేసిండు కాబట్టి అదే కాక మనము మన యూనిటీ గౌడ్స్ యూనిటీ అనేది రావాలన్న ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దయచేసి ఇదే విధంగా మన హక్కుల కోసము మన గౌడ హక్కుల కోసం మనం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మున్ముందు అనే ఆలోచనతో ఇదే విధంగా అందరం ఏకమై ఏకతాటిగా ఉండి అన్ని కార్యక్రమాలు చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.